ఈరోజు ఒక 5 బెస్ట్ రెమెడీస్ అంటే మీ సెక్షువల్ పవర్‌ని ఎన్హాన్స్ చేసేవి దాని గురించి మాట్లాడదాము. చాలా సార్లు మనం మాట్లాడాము. అంటే కొన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ గురించి కూడా మాట్లాడాము. మనం వెల్లుల్లి గురించి కూడా మాట్లాడాము. అన్నీ మాట్లాడాము. ఇన్ షార్ట్ నేను చెప్పేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ వచ్చేసి దానిమ్మ పండు. దానిమ్మ పండులో అంటే ఈ రెమెడీ ఎలా ఉంటుందంటే మీరు దానిమ్మ పండు మీరు డైలీ యూజ్ చేయొచ్చు. రెమెడీ అంటే 2, 3 అంటే పదార్థాలని ఒక జగల చేసి వాడాలి. కానీ నేను మీకు ఇండిపెండెంట్‌లీ చెప్పేస్తాను. ఒక్కొక్కటి డిఫరెంట్‌లో వేలో మాట్లాడదాం మనం. దానిమ్మ పండు మీ మీ ఈ ఇది ఈ ఫ్రూట్ ఏదైతే ఉంటుందో ఇందులో చాలా ఇంగ్రీడియెంట్స్ ఎలాంటివి ఉంటాయంటే లైంగిక శక్తిని పెంచుతాయి. దానిమ్మ పండు ఎప్పుడైనా సరే మీ బ్లడ్‌ని ఎక్కువ చేస్తుంది. మీ హిమోగ్లోబిన్‌ని ఎక్కువ చేస్తుంది. దాంట్లో నైట్రిక్ ఆక్సైడ్‌ని రిచ్ కంటెంట్ ఉంటుంది. దాని వలన మీ బ్లడ్ ఫ్లో మంచిగా అవుతుంది. అంగం గట్టిగా పడుతుంది. సెకండ్ వచ్చేసి మీకు ఫ్రూట్‌లో పుచ్చకాయ. అంటే వాటర్ మిలన్ అంటే మీరు అలవాట్లో పెట్టుకోండి, తినండి. దీంట్లో గూడా మీకు అంటే హిమోగ్లోబిన్ రిచ్ చేస్తుంది. బ్లడ్ మంచిగా అవుతుంది. బ్లడ్ ఫ్లో మంచిగా అవుతుంది. టెస్టోస్టెరాన్ లెవెల్స్‌ని బూస్ట్ చేస్తుంది. బ్లడ్ ఫ్లోని మంచిగా చేస్తుంది. ఈ 2 ఫ్రూట్స్‌ని ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. కంటిన్యూ చేయండి. ఇంకా దీంతో పాటు ఏ ఫ్రూట్స్ ఏ సీజన్‌లో వచ్చినా ఆ ఫ్రూట్స్ తినండి. ఎప్పుడు నేను చెప్తుంటాను. జ్యూస్ అంటే దాన్ని బెటర్ టు హ్యావ్ ఫుల్ అంటే ఎలా ఉందో అలా తినేయండి. ఎందుకంటే అందులో ఫైబర్ వస్తుంది. దాని వలన మోషన్స్ కూడా ఫ్రీ వస్తుంది. ఉట్టి జ్యూస్ తీసుకుంటే మీకు ఫైబర్ దొరకదు. ఓకే. మీకు అర్థమైందండి. ఇంకోటేంటంటే అలాగే మీకు ఇప్పుడు వెల్లుల్లి గానివ్వండి, అల్లం గానివ్వండి, ఇవి ఏంటంటే మీరు ఎలాగైనా మీ కుకింగ్‌లో పెడతారు. అంటే మీరు వంటగదిలో ఉంటాయి. ఇవన్నీ వాడుతూ ఉంటారు. కానీ ఇది డైరెక్ట్‌లీ ఎలా వాడాలి మనం అంటే, ఇది ఒకవేళ ఒక ఖర్జూర తీసుకోండి. అందులో ఒక 2 వెల్లుల్లి పెట్టండి. ఒక చిన్న అల్లం పెట్టండి. అలాగే కొంచెం అల్లం పెట్టండి. అలాగే ఇంతకుముందు కూడా ఈ రెమెడీ చెప్పాను నేను. అందులో మళ్ళీ ఒక 2 లవంగాలు కూడా ఎయండి. ఏసి దాన్ని బంద్ చేసి మీరు ఒక హనీ అంటే తేనె అది కూడా దేశీ తేనె ఉంటే చాలా మంచిది. ఆ తేనెలో ఏసి రాత్రంతా పెట్టేసి పొద్దున మీరది పాన్‌లాగా తినండి పొద్దున లేవడంగానే. ఇది చాలా మంచిది. దీని మీద మీరు పాలు తాగితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ రెమెడీ కూడా మీరు ఫాలో అవ్వండి. ఇది మినిమమ్ అంటే కూడా 3 మంత్స్ మీరు వాడండి రెగ్యులర్‌లీ. ఇలా వాడుతూ ఉంటే మీకు బెస్ట్ అంటే ఎరెక్షన్స్ కూడా వస్తాయి. మూడొస్తుంది. టాక్సిన్స్ వెళ్ళిపోతాయి బాడీ నుంచి. మీకు అనిపిస్తుంది అంగం నాది లావు అయింది, గట్టిగా అయింది అన్నట్టు. అయితే ఇప్పుడు ఇవి 4 అంటే రెమెడీస్ యూజువల్లీ అయిపోయాయి నేను చెప్పేది. ఐదోది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే మీరు ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి. అంటే మనం లవంగా చెప్పాము. ఒక ఆయిల్ కోకోనట్ ఆయిల్ తీసుకొని అందులో 2 లవంగాలేసుకొని అలాగే పెట్టేయండి. దాన్ని ఒక 10 రోజుల తర్వాత అంటే బాయిల్ చేసి పెట్టేయండి. 10 రోజుల తర్వాత అది తీసి ఆయిల్ యూజ్ చేయండి. అంగం మంచిగా లావు గట్టిగా అవుతుంది. ఇవైతే ఒక 5 రెమెడీస్ అయిపోయాయి. మీరు ఇవి యూజ్ చేయండి. ఎలాగైనా ఈజీలీ అంటే ఇది మీరు ఆహ్, మైండ్‌లో పెట్టుకోని అవసరం లేదు. అంటే మీకు జ్ఞాపకం పెట్టుకోని అవసరం లేదు. ఎక్కడ పడితే మీరు వెళ్తున్నారు అక్కడ దొరకంగానే తీసుకొచ్చి వాడండి ఇవి. అలాగే మీరు డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్‌లో నేను ఇంతకుముందు కూడా చెప్పాను. అంటే బాదాం, అలాగే పిస్తా, ఇంకోటి వాల్‌నట్. ఈ అఖరోట్ పండు అంటారు దీన్ని. ఈ 3 చాలా రిచ్ ఉంటాయి. ఇందులో ఏముంటాయి? ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. అలాగే అందులో ఆహ్, నైట్రిక్ ఆక్సైడ్ రిచ్ కంటెంట్స్ ఉంటాయి. అంటే ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. ఇవి వాడడం వలన మీ బ్లడ్ ఫ్లో మంచిగా అవుతది. మీకు ఎరెక్షన్స్ మంచిగొస్తాయి. టెస్టోస్టెరాన్ బూస్ట్ అవుతుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్స్ చూడండి సెక్షువల్ హార్మోన్స్ ఏవైతే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఉంటాయో ఇవి ఒకవేళ మీ బాడీలో ఉండకపోతే డెఫిషియన్సీస్ వస్తాయి. అంగం గట్టిగా పడదు, మెత్తగా పడిపోతుంది, ఎరెక్షన్స్ రావు. అంగంలో కార్పోరా క్యావర్నోసా, కార్పోరా స్పాంజియోసా ఏదైతే ఉంటుందో, అక్కడ బ్లడ్ వచ్చిన తర్వాత అవి ఉబ్బుతాయి. అవి ఉబ్బడం వలన అంగం గట్టిగా పడుతుంది. అంగం లావు అవుతుంది. ఒకవేళ అంగం లావు అవ్వట్లేదు, అక్కడ బ్లడ్ రావట్లేదు, కొంచెం అవుతుంది, సన్నగా అయిపోయిందంటే అక్కడ బ్లడ్ రావట్లేదు. అక్కడ బ్లడ్ ఫ్లో అయ్యి రావట్లేదు. సో, బ్లడ్ ఫ్లో మంచిగా అయ్యి రావాలంటే మీరు ఈ 3 ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయో ఇవి మీ అలవాట్లో పెట్టుకోండి. డెఫినెట్‌లీ వాడండి. ఇవి నానబెట్టి రాత్రి నీళ్ళలో లేసి పొద్దున్న లేసిన తర్వాత అది తింటే ఇంకా బాగుంటుంది. ఇవి కంటిన్యూ చేయండి. ఇలాంటి రెమెడీస్ వాడుతూ ఉండండి. సింగిల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీరు మంచిగా ఇంట్లో ఉండొచ్చు. కానీ ఇంట్లో ఉండి మీరు ఒకవేళ అవి తింటున్నారు, ఒకటే కాలు కూర్చుంటున్నారంటే ఇన్‌యాక్టివిటీ. ఇన్‌యాక్టివిటీ ఉండకూడదు. దీంతో పాటు మీకు ఫిజికల్ స్ట్రెంత్ కూడా ఉండాలి. దానికి మీరు ఎక్సర్సైజ్ చేయండి, జిమ్‌కెళ్ళండి, వాకింగ్ చేయండి, రన్నింగ్ చేయండి. ఏదో ఒకటి మీరు చేస్తూ ఉండండి. ది బెస్ట్ ఏంటంటే మీరు ఇంట్లో ఉండి ఒకవేళ చేసుకోవాలనుకుంటే
మీరు కీగల్ ఎక్సర్సైజ్ అనేది ఒకటి ఉంటుంది. అది స్పెషల్లీ లైంగిక శక్తి కొరకు యాక్టివిటీ పెంచుతుంది. అక్కడ బ్లడ్ ఫ్లోని మంచిగా వేస్తుంది. మీ టెస్టిస్ దగ్గర మీ పెల్విక్ మజిల్స్‌లో బ్లడ్ ఫ్లోని మంచిగా పెంచుతుంది. దాని వలన మీకు అక్కడ స్ట్రెంగ్త్ వస్తుంది. స్ట్రెంగ్త్ రావడం వలన మీ రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది. అక్కడ బ్లడ్ ఫ్లో మంచిగా రావడం వలన హెల్తీ టెస్టిస్ ఉంటాయి. టెస్టిస్ మంచిగుంటే టెస్టోస్టెరోన్ హార్మోన్ అక్కడే ఉత్పత్తి అవుతుంది. అలాంటివి ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. అలాగే మంచి డైట్ తీసుకొని మీరు హ్యాపీగా ఉండండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కి మీరు మెడిసిన్స్‌కి వైగ్రాలు, సువాగరాలు అవన్నీ వాడకండి. ఇవి వాడుతూ ఉండండి. మీకు రెస్పాన్స్ వస్తది. రెస్పాన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 5, 10 ఏళ్ల వరకు మీరు హ్యాపీగా ఉంటారు. యునాని మెడిసిన్స్ వాడడం వలన సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఎప్పుడు మెడిసిన్స్ వాడాలి, ఎప్పుడు రెమెడీస్ వాడాలి క్లియర్‌లీ మనొక వీడియో చేసాము. మీరు అసెస్ చేయండి. మీరే చూసుకోండి. వాడి చూడండి. లేకపోతే నాతో కలవచ్చు. లేదు టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్‌లీ మెడిసిన్ తీసుకొని మళ్ళీ రెమెడీస్ వాడేయండి. ఇంకా చాలా బిగ్ లిస్ట్ ఉంది రెమెడీస్‌ది. అవన్నీ రాబోయే రోజుల్లో డిస్కస్ చేద్దాము. మీరొచ్చిన తర్వాత మీకు ఇక్కడ చెప్తారు గూడా. మెడిసిన్ ఇచ్చిన తర్వాత మేము దాంతో పాటు ఏం వాడాలి, ఏం వాడొద్దు అవన్నీ చిన్న చిన్న విషయాలన్నీ చెప్తాం. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. ఏదైనా లైంగిక సమస్య ఉంటే టైమింగు ఒకవేళ వీర్యము తక్కువైపోయింది, వీర్యము క్వాంటిటీ తక్కువైపోయింది, వీర్యములో ఏదైనా వాసనొస్తుంది, ఏదైనా అంటే ఎక్కువసేపు చేయలేకపోతున్నాం, అంగం గట్టి పడుతుంది కానీ మధ్యలో మెత్తగా పడిపోతుంది, లేకపోతే వీర్యం వెళ్ళిపోతుంది. సో, అంగాన్ని టచ్ చేయగానే వీర్యం వెళ్ళిపోతుంది అంటే, ఇలాంటి ఏదైనా సమస్యలుంటే కోరికలు రావట్లేదు, ఫీలింగ్స్ లేవు, ఫీలింగ్స్ వస్తున్నాయి, అంగం గట్టి పడట్లేదు, ఇలాంటి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారంటే మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్. రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.